బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. కృతిపతి నిర్ణయము 3. గ్రంథకర్త వంశవర్ణనము 4. షష్ఠ్యంతములు 5. కథా ప్రారంభము. శ్రీవత్సాంకిత కౌస్తుభస్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షు కంజాత భూదేవేంద్రాది సమస్తదేవ మకుటోద్దీప్తోరు రత్నప్రభావ్యావిద్ధాంఘ్రి సరోజునచ్యుతు కృపావాసుం ప్రశంసించదన్. షష్ఠ స్కంధము. ఉపోద్ఘాతము. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ప్రకాశించేది, లక్ష్మీదేవికి నెలవైనది అయిన వక్షస్థలంతో విరాజిల్లేవాడు, నీలవర్ణం కలిగినవాడు, శుభాలను చేకూర్చే పద్మాల వంటి కన్నులు కలవాడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల కరిటాలలోని రత్నకాంతులతో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు అయిన శ్రీమన్నారాయణుని స్తుతిస్తాను. నిండుమతింతలంతు కమనీయ భుజంగమ రాజమండలీమండను చంద్రఖండ పరిమండితమస్తకు చంద్రఖండ పరిమండితమస్తకుదారమల్లికా పాండురవర్ణు చండతర భండను హేమగిరీంద్రచారు కోదండు మహేషు గంధగజదానవ భంజను భక్తరంజను. అందమైన నాగరాజులను భూషణాలుగా ధరించినవాడు, తలపై నెలవంకను అలంకరించుకున్నవాడు, నక్షత్రం వలె మల్లెపువ్వు వలె తెల్లని మేనిఛాయ కలవాడు, భయంకరంగా యుద్ధం చేసేవాడు, మేరుపర్వతాన్ని విల్లుగా ధరించినవాడు, గర్వించిన గజాసురుణ్ణి సంహరించినవాడు, భక్తులను రంజింపజేసేవాడు అయిన మహేశ్వరుణ్ణి నిండు మనస్సుతో స్మరిస్తాను. హంసతురంగముం పరమహంసము అంచిత దేవతాకులోత్తంసము ఆగమంత విదిత ధ్రువ పుణ్య రమావతంసము కంసజిఘాంసునంశమును కర్పూర సూత్ర సమావృతాంసమున్ హింసనడంచు బ్రహ్మము హింసనడంచు బ్రహ్మము నహీన శుభంబులకై భజించెదన్. హంసవాహనుడు పరమహంస అయినవాడు, దేవతలలో ఉత్తముడు, వేదాంతంలో నిక్షిప్తమైన పుణ్యపు శోభ కలవాడు, కంసమర్దనుడైన వాసుదేవుని అంశావతారమైనవాడు, బంగారపు యజ్ఞోపవీతం కలిగిన భుజాగ్రం కలవాడు, హింసను అణచివేసేవాడు అయిన బహ్మదేవుణ్ణి గొప్ప శుభాల కోసం భజిస్తాను. మోదకహస్తునిన్ సమదమూషకవాహను మోదకహస్తునిన్ సమదమూషకవాహనునే కదంతు లంబోదరునంబికాతనయు ఊర్జిత పుణ్యు గణేషు దేవతాలాద గరిష్ఠు
దంతిముఖునంచిత భక్త ఫలప్రదాయకున్ మోదముతోడ హస్తములు మోర్చి భజించద ఇష్టసిద్ధికిన్. చేత కుడుములు కలవాడు, మూషిక వాహనుడు, ఏకదంతుడు, లంబోదరుడు, పార్వతీ నందనుడు, గణాధిపతి, దేవతలకు ఆనంద సంధాయకుడు, గజముఖుడు, భక్తులకు అభీష్ట ఫలాలనిచ్చేవాడు అయిన వినాయకుణ్ణి మా కోరికలు తీరడం కోసం ప్రీతిపూర్వకంగా చేతులు మోడ్చి సేవిస్తాను. కల్లతనంబుగాక పొడగట్టిన పూర్వపురీతి నేడు నాయులమునందు నుండుము. సమున్నత తేజముతోడ భక్తిరంజిల్లిన చూపుగూడ విధి చెందిన ప్రోడబుధాళి నీడ మా తల్లి దయామ తల్లి ప్రణతద్రుమ కల్పకవల్లి భారతీ. భారతి, ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించినట్లు ఈనాడు కూడా వెలుగులు వెదజల్లే రూపంతో, రమ్యత్వం రంజిల్లే చూపుతో నా హృదయంలో ఉండు. విధాతను చెట్టబట్టిన ప్రోడవు, బుధాలికి తోడు నీడవు, మా తల్లివి, దయామ తల్లివి, ఆశ్రితజన కల్పవల్లివి. విలసత్కంకణరవరవ కలితంబగున భయవరద కరములు బెరయం చెలరేగి భక్తులకు నలకలుములు దయసేయు. చెలరేగి భక్తులకు నలకలుములు దయసేయు జలధి కన్యకు తలతున్. మెరిసే కంకణాలు గలగలలాడగా అభయహస్తంతో భయం తీర్చి, వరదహస్తంతో కోరిన వరాలిచ్చి, భక్తులకు భాగ్యాలను ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన ఆ యొక్క లక్ష్మీదేవిని స్మరించుకుంటాను. కాళికి బహుసన్నుతలోకాళికి కమనీయ వలయ కరకీలిత కంకాళికి తాపస మానస కేళికి వందనము చేసి కీర్తింతు మదిన్. లోకాలన్నిటి చేత పొగడబడేది, అందమైన కంకణాలు కలిగిన చేతిలో కపాలాన్ని ధరించేది, మునుల మనస్సులలో విహరించేది అయిన కాళీమాతను నా మనస్సులో కీర్తిస్తాను అని ఇష్టదేవత ప్రార్థనము చేసి అని ఇష్టదేవతలను ప్రార్థించి, పరమ సమాధి ధుర్యు పటు పావన కర్మ విధేయ దేవత వరనరవంద్యు సద్విమలవాక్కు జనార్దన కీర్తన క్రియాభరణ సమర్థు వేద జయపారగు భౌయు త్రికాలవేది భాసురమతి గొల్చుటొప్పు బుధశోభితు పుణ్యు పరాశరాత్మజున్. గొప్ప యోగనిష్టలో ఉండేవాడు, పుణ్యకార్యాలు ఆచరించేవాడు, దేవతల చేత మానవుల చేత నమస్కారాలను పొందేవాడు, మంచి స్వచ్ఛమైన వాక్కులు కలవాడు, విష్ణు సంకీర్తనల్లో నిష్ణాతుడు, వేదవేత్త, భూత భవిష్యద్వర్తమానాలు తెలిసిన భవ్యుడు, పండితుల చేత సేవింపబడేవాడు, పుణ్యాత్ముడు, పరాశరుని కుమారుడు అయిన వేదవ్యాసుని సేవించడం మంచిది. వ్యాసుని భగవత్పద సంవాసుని ఆగమ పురాణవర విష్ణు కథావాసుని
నిర్మల కవితాభ్యాసుని పద పద్మయుగము భావింతుమదిన్. నిరంతరం భక్తితో భగవంతుని పాదాలు సేవిస్తూ ఉండేవాడు. వేద పురాణాలలోని గొప్ప విష్ణు కథలలో పారీణుడు, కమనీయ కవితా ప్రవీణుడు అయిన వ్యాస భగవానుని పాదపద్మాలను మనస్సులో స్మరిస్తాను. వర కవిత్వోద్రేకి వాల్మీకి కొనియాడి భాగవతార్థ వైభవము వలుగు సుఖమంజులాలాపు సుఖయోగి ప్రార్థించి బాణమయూరుల ప్రతిభనుడివి భాస సౌమిల్లక భార విమాఘుల ఘనసుధా మధుర వాక్యములదలచి కాళిదాసు కవీంద్ర కల్పవృక్షము గొల్చి నన్నపాచార్యు వర్ణనల బొగడి వెలయ తిక్కన సోమయాజుల భజించి ఎర్రనామాత్యు భాస్కరునిచ్చను నిజి సుకవి సోముని నాచన సోమునెరిగి సుకవి సోముని నాచన సోమునెరగి కవి మనోనాథు శ్రీనాథు ఘనత మెచ్చి ఉత్తమ కవితావేశం కలిగిన వాల్మీకిని కీర్తించి భాగవత పరమార్థాన్ని చక్కగా వివరించి చెప్పిన సుఖమహర్షిని ప్రార్థించి బాణుడు, మయూరుడు మొదలైన కవుల ప్రతిభను పొగడి భాస సౌమిల్యక భారవి మాఘ కవుల సుధామధురోక్తులను స్మరించి కవుల పాలిటి కల్పవృక్షమైన కాళిదాసును కొలిచి నన్నపార్యుని వర్ణనలను పొగడి తిక్కన సోమయాజిని కీర్తించి ఎగన భాస్కర కవులను మెచ్చి సుకవి అయిన నాచన సోమునికి నమస్కరించి కవిజన మనోనాథుడైన శ్రీనాథుని గొప్పతనాన్ని మెచ్చుకొని ఎమ్మెలు సెప్పనేల జగమెన్నగ పన్నగ రాజశాయికిన్ సొమ్ముగ వాక్య సంపదలు సూరలు చేసినవాని సొమ్ముగ వాక్య సంపదలు సూరలు చేసినవాని భక్తిలో నమ్మినవాని భాగవత నైష్ఠికుడై తగువాని పేర్మితో బమ్మెర పోతరాజు కవి పట్టపురాజు తలంచి మ్రొకెదన్. ప్రగల్భాలు చెప్పడం ఎందుకు? జగమంతా మెచ్చగా శేషసేనుడైన విష్ణుదేవునికి తన కవితా సంపదలనే భూషణాలుగా కోకొల్లలుగా సమర్పించుకున్నవాడు, భక్తినే నమ్మినవాడు, భగవత్పరమైన పరమ నిష్ఠాగరిష్ఠుడు, భాగవత రచన నిష్ఠ కలవాడు, కవిరాజు అయిన బమ్మెర పోతనను తలుచుకుని నమస్కరిస్తాను అని సకల సుఖ వినికరంబులకు ముగ్గులిత కరకమలుండనై అని సకల సత్కవి సమూహానికి చేతులు జోడించినవాడనే ఎయ్యది కర్మబంధములనెల్లహరించు విభూతి కారణం వెయ్యది సన్మునీంద్రులకు నెల్ల కవిత్వ సమాశ్రయంబు మున్నెయ్యది సర్వమంత్రములనేలినదెయ్యది మోక్షలక్ష్మి రూపెయ్యది దాని బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రము. షష్ఠ స్కంధము కృతిపతి నిర్ణయము. ఏది కర్మబంధాలనన్నిటినీ నశింపజేస్తుందో, ఏది మునిశ్రేష్ఠుల కవితా సంపదకు సమాశ్రయమైనదో, ఏది మంత్రాలన్నిటికీ మొదటి పెన్నిధియే పరిపాలిస్తుందో, ఏది మహాలక్ష్మి స్వరూపమైనదో ఆ భాగవతమనే మనోహర మంత్రాన్ని పలుకుతాను.
అని శ్రీ మహాభాగవత పురాణంబునందు షష్ఠస్కంధం ఆంధ్రభాష రచింపంబూని మదీయ కవితా మహాలక్ష్మికి నారాయణుండే నాథుడుగుడం చేసి ఈ కృతి కృష్ణార్పణంబు చేసిది. అది ఎట్లనిన నేను విద్యాభ్యాసంబునందగిలి కొండుకనయ్యుండనొక్కనాడు దివంబున అని శ్రీ మహాభాగవత పురాణంలోని షష్ఠస్కంధాన్ని ఆంధ్రభాషలో రచించటానికి సంకల్పించి నా కృతికన్యకు శ్రీమన్నారాయణుడే అధిపతి కనుక దీనిని శ్రీకృష్ణునికే సమర్పించాను. అది ఎలాగంటే నేను విద్యార్థినే బాల్యదశలో ఉండగా ఒకనాటి పట్టపగలు కలిత విశేష వస్త్రములు గట్టి హిమాంబు సుగంధ చందనం బలది వినూత్న భూషణములారయదాల్చి వినోదలీల నింపుల మృదుశయ్య నిద్రదగ పొందినచో కనుపట్టే బల్మరుంగలయ తటిద్విలాసములు గట్టిగా నొక్కట నిల్చు పోలికన్ విలువైన వస్త్రాలను ధరించి పన్నీరు కలిపిన సుగంధాన్ని పూసుకొని అభినవాలైన ఆభరణాలను అలంకరించుకొని వినోదంగా సరిక్రొత్త మెత్తని శయ్యపై నిద్రిస్తుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో దట్టమైన క్రొమ్మెరుపులు దండాకృతి ధరించినట్లు ఒకానొక తేజోమయ రూపం నా ముందు సాక్షాత్కరించింది. ఉరవడి ప్రాగ్వీధినుదయించు మార్తాండకోటి బింబఛాయగూడినట్లు హరిహర బ్రహ్మల ఆత్మలలోనుబ్బి కరుణయొక్కట మూర్తి బెరసినట్లు కర 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 తీవ్రగతిని గరంగుచూ హేమాద్రి సోగ పెల్లగసినట్లు ఫణిరాజ ఫణరాజి మణిగణ విస్ఫూర్తి సుశిరంపు వెలిదల చూపినట్లు ఉట్టిపడ్డట్లు కట్టెర్రనూదినట్లు తేజమెసగంగనామ్రోల దివ్యవాణి పూని సాక్షాత్కరించి సంపూర్ణ దృష్టి చూచి ఇట్లని పలికే మంజులముగాను. ఒక్కసారిగా కోటి సూర్యబింబాలు తూర్పు దిక్కున ఉదయించినట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దయ మూర్తిభవించినట్లు సూర్యకిరణాల వేడికి కరిగిన మేరుపర్వతం బంగారు నీటిని కృమ్మరించినట్లు నాగరాజైన ఆదిశేషుని పడగలమీది రత్న సమూహాల రమణీయ కాంతులు పుట్టరంధ్రాల నుండి వెలువడినట్లు కట్టెల కాంతులు ఉట్టిపడే సరస్వతీదేవి నా ఎదుట ప్రత్యక్షమై సంపూర్ణ దృష్టితో నన్ను వీక్షించి మృదు భాషణాలతో ఈ విధంగా అన్నది. ఆటలు పాటలు చదువులద్భుతముల్ విననొప్పు వాద్యముల్ సాటిదలంపరాని బలు సాములు మున్నగు విద్యలెల్ల నీగాటలు పాటలయ్యే వినుమన్నిటికిన్ మెరుగిడ్డ భంగిన చాటున చాటుకారపద సాధు కవిత్వము జప్పు మింపుగన్. నీ ఆటపాటలు చదువు సంధ్యలు అద్భుతంగా సాగాయి. వీణుల విందైన వాద్యాలు సాటిలేని సాముగరిడీలు మొదలైన విద్యలన్నీ నీకు అలవోకగా అలవడ్డాయి. విను, వీటినన్నింటినీ మెరుగుపెట్టే రీతిగా ముదుపదాలతో కమ్మని కవిత్వాన్ని చెప్పు. నా అండదండలు నీకుంటాయి అని ఆనతిచ్చు జగన్మాతృ కృపావలోకన శుశ్లోకుండనై ఏనొక శ్లోకంబు నాక్షణంబు నొడివితి. అది ఎట్టిదనిన అని ఆజ్ఞాపించిన జగన్మాత కరుణాకటాక్ష వీక్షణం వల్ల కృతార్థుడనై వెంటనే నేనొక శ్లోకాన్ని రచించాను. అది ఇది. హంసాయ
సత్వనిలయాయ పరాశ్రయాయ నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ సంపూర్ణ పుణ్యపతయే హరయే నమస్తే. పరమహంస స్వరూపుడు, సత్వగుణ సంపూర్ణుడు, సుజనులకు ఆశ్రయభూతుడు, సర్వం తానే అయినవాడు, ఆశ్రయము అక్కరలేనివాడు, మంచిని గ్రహించేవాడు, సకల గుణాలతో కూడినవాడు, సత్యమైన ఈశ్వరుడు, సంపూర్ణ పుణ్యపురుషుడు అయిన నారాయణునకు నమస్కారం. ఈ శ్లోకం మద్దేవి అంగీకరించే. అంత మేలు కాంచి ఆనందభరితుండనై నాట నుండి చంద్రానుగతయగు చంద్రికయుంబోలే నారాయణ అంకితంబైన కవిత్వ తత్వజ్ఞానంబు గోచరంబయ్యే. దానికి ఫలంబుగా గోపికావల్లభుని ఉల్లంబున నిడుకుని ఈ నా శ్లోకాన్ని ఆ దేవి ఆమోదించింది. అప్పుడు నేను మేల్కొని ఆనందంతో ఆనాటి నుండి చంద్రుణ్ణి అనుసరించే వెన్నెల వలె నారాయణునకు సమర్పింపబడే కవిత్వ తత్వం తెలుసుకున్నాను. దానికి ఫలితంగా గోపికానాయకుడైన శ్రీకృష్ణుని నా మనస్సులో నిలుపుకొన్నాను. పలుకగలిగే మొదలు భాగవతార్థంబు భర్త కృష్ణుడాయ భాగ్యమొదవే అమృతరసము గోరనలరు చింతామణి పాత్ర సంభవించు భంగినిపుడు. మొదట భాగవతాన్ని చెప్పే అదృష్టం లభించింది. తరువాత ఆ భాగవతానికి శ్రీకృష్ణుడే కుతిపతి అయ్యే అదృష్టం దక్కింది. అమృతరసాన్ని త్రాగడానికి చింతామణి పాత్ర లభించినట్లయింది. భాగవతము తేట పరుపనెవ్వడు సాలు సుకుడు దక్క నరుని సకుడు దక్క బుద్ధి తోచినంత బుధుల చేవినంత భక్తిని గిడినంత పలుకువాడా. భాగవత పరమార్థాన్ని తేటతెల్లంగా వెల్లడించడానికి సుఖమహర్షి లేదా శ్రీకృష్ణుడు ఇద్దరే సమర్థులు. అయినా నా బుద్ధికి తోచినంత, పండితుల వల్ల విన్నంత, నా భక్తికి సాధ్యమైనంత చెప్తాను. పుట్టిన నాట నుండియును పుట్టద ఎట్టి ఎదట్టునైన చేపట్టిను దింప చిత్తము శుభంబగు మధ్వర వాక్య సీమకు పటముగటినాడ హరివాయక తత్కథనామృతంబు నేనుటిపడంగ జప్పుదు బుధోత్తములానుడు శ్రోత్ర పద్ధతి. పుట్టినప్పటి నుండి ఎటువంటి గర్వాన్ని నేనెరుగను. శ్రీహరిని చేపట్టి కొనియాడితే చిత్తం నిర్మలమవుతుంది. అందుకని రమ్యమైన నా కవితరాజ్యానికి శ్రీహరిని పట్టం గట్టాను. ఆ మధుసూదనుని కథల సుధలు చిందిపడే చందాన చెప్తాను. పండితోత్తములు వీణుల విందుగా గ్రోలండి అని ఈ విధంగా చెప్పి అని శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుడాపస్తంభసూత్రుడపారగుణుడు నేర్చూరి శాసనుండెరన ప్రగడ పుత్రుండు వీరన పుణ్యమూర్తి ఆత్మజుండగు నాదయామాత్యునకు పోలమాంబకు నందనులమిత యశులు కసువనామాత్యుండు ఘనుడు వీరన మంత్రి సింగధీమణియు నంచిత గుణాఢ్యులుద్భవించిరి తేజంబు లూర్జితముగా ఉద్భవించిరి తేజంబులూర్జితముగా
సొరుది మూర్తిత్రయంబన శుభ్రకీర్తి పరగిరందుల కసువన ప్రభువునకును ముమ్మడమ్మను సాధ్వి ఇమ్ములను వెలసే. షష్ఠ స్కంధము గ్రంథకర్త వంశ వర్ణనము. శ్రీవత్సగోత్రుడు, శివభక్తుడు, ఆపస్తంభ సూత్రుడు, సుగుణ సంపన్నుడు, ఏడ్చూరుకు శాసకుడు అయిన ఏదెన ప్రగ్గడ కుమారుడు వీరన్న. ఆ పుణ్యమూర్తి పుత్రుడు నాదయమాత్యుడు. ఆయన భార్య పోలమ్మ. ఆ దంపతులకు కసువన్న, వీరన్న, సింగన్న అనే ముగ్గురు కుమారులు త్రిమూర్తుల వలె జన్మించారు. ఆ ముగ్గురు నిర్మల కీర్తిమంతులై వర్ధిల్లారు. వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ అనే సాధ్వి అనుకూలవతి అయిన భార్యగా అలరారింది. ఆడదు భర్త మాటకెదురాడదు, వచ్చిన వారి విడగానాడదు, పెక్కు భాషలెడనాడదు, వాకిలి వెళ్ళి కళ్ళమాటాడదు, మిన్నకేని సుగుణావళికిందిరగాక సాటియే చేడియలేదు, చూరి కులశేఖరు కన్వయ మమ్ముడమ్మకున్. చూరి కులశేఖరు కన్వయ ముమ్మడమ్మకున్. ముమ్మడమ్మ భర్త మాటకు ఎదురాడదు. ఇంటికి వచ్చినవారిని వెళ్లగొట్టదు. వాకిలి దాటి పెద్దగా మాట్లాడదు. హాస్యానికైనా అసత్యమాడదు. ఏరుచూరి కులశేఖరుడైన కసువన్న భార్య అయిన ఆ ముమ్మడమ్మకు సుగుణాలలో లక్ష్మీదేవి తప్ప మరే స్త్రీ కూడా సాటి కాదు. ఆ కసువయ మంత్రికి పుణ్యాకల్ప శుభాంగి ముమ్మడమ్మయు మమున వ్యాకుల చిత్తుల నిరూర శ్రీకర గుణగణుల పుణ్యశీలురగాంచన్. ఆ కసువన మంత్రికి పుణ్యశీల అయిన ముమ్మడమ్మకు చీకాకు లేని చిత్తం కలవాళ్లము సద్గుణ సంపన్నులము సాధువర్తనులము అయిన ఇరువురు కుమారులం కలిగాము. అంగజ సమలావణ్య శుభాంగుల హరిదివ్య పదయుగాంబుజ విలసద్భృంగాయమాన చిత్తులు సింగయ తెలగయలు మంత్రిశేఖరులనగన్. మన్మథునికి సమానమైన సౌందర్యంతో మంగళకరమైన శరీరాలు కలవాళ్లం, తుమ్మెదల వలె శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించిన మనస్సులు కలవాళ్లం అయిన సింగయ మంత్రి, తెలగయ మంత్రి అనే వాళ్లం మేమిద్దరం. అందగ్రజుండ శివపూజందనరినవాడ విష్ణుచరితామృత నిష్యంది పటువాగ్విలాసానందోచిత మానసుడను నయకోవిదుడన్. అందులో నేను పెద్దవాణ్ణి, శివపూజా పరాయణుణ్ణి. శ్రీహరి చరితమనే అమృతాన్ని స్రవించే వాక్య సంపద కలవాణ్ణి. ఆ ఆనందంలో మునిగి తేలే మనస్సు కలవాణ్ణి. కావునం కృష్ణపాదారవింద సందర్శనాదర్శతలాయమాన చిత్తుండనై. అందుచేత నేను శ్రీకృష్ణుని పాదారవిందాలను సందర్శించడమే ముఖ్య ఆశయంగా గల మనసు కలవాడను అయి శ్రీపతికి మత్పతికి నుత గోపతికి త్రిలోకపతికి గురుజనబుధ సంతాప నివారణమతికి ప్రాపిత సనకాదితతికి బహుతర ధృతికి. షష్ఠ స్కంధము షష్ఠ్యంతములు.
లక్ష్మీదేవికి పతి అయినవాడు, నాకు ఈశ్వరుడైనవాడు, ఇంద్రుని చేత నుతింపబడినవాడు, ముల్లోకాలకు అధిపతి అయినవాడు, గొప్పవారైన పండితుల సంతాపాన్ని నివారించేవాడు, సనక సనందాది మహర్షులకు ఆశ్రయమైనవాడు, గొప్ప ధీరుడు అయిన శ్రీకృష్ణునికి హరికి గురు కలుష కుంజర హరికి బలాభీల హరికి అంతస్థిత గహ్వరికి నరహరికి రక్షితకరికి కరాగ్రస్థగిరికి ఘనతర కిరికిన్ పాపసంహారకుడు, భయంకర పాపాలనబడే ఏనుగులకు సింహం వంటివాడు, ఇంద్రుని గర్వాన్ని అణచినవాడు, బలుడు అభీలుడు అనే రాక్షసులను సంహరించినవాడు, జనుల హృదయాంతరాలలో నివసించేవాడు, నరసింహ స్వరూపుడు, గజేంద్రుని కాపాడినవాడు, కొనగోటిపై గోవర్ధన పర్వతం కలవాడు, ఆది వరాహమూర్తి అయిన శ్రీకృష్ణునికి గుణికి సమాశ్రిత చింతామణికి మహేంద్రాది దివిజ మండల చూడామణికి ప్రకల్పిత శయ్యాఫణికి ఉరోభాగ కౌస్తుభ ప్రియమణికి సద్గుణవంతుడు, ఆశ్రితుల కోరికలు తీర్చే చింతామణి అయినవాడు, ఇంద్రుడు మొదలైన దేవతలకు శిరోరత్నమైనవాడు, ఆదిశేషుని పాన్పుగా చేసుకున్నవాడు, వక్షహస్థలం మీద కౌస్తుభమణి కలిగినవాడు అయిన శ్రీకృష్ణునికి కంసాసుర సంహారుణ కంసాంచిత కర్ణకుండలాభరుణునకు హింసాపర పరమస్తక మాంసకరాళిత గదాభినుత హస్తునకు కంసుడనే రాక్షసుని సంహరించినవాడు, భుజాలు తాకే కణకుండలాలు భూషణాలుగా కలవాడు, హింసాపరులైన విరోధుల శిరస్సులను చితుకబాదగా ఆ మాంసఖండాలతో నిండిన గదాదండాన్ని చేతధరించినవాడు అయిన శ్రీకృష్ణునికి వరయోగి మానసాంతఃకరణ సుధాంబోధి వరయోగి మానసాంతఃకరణ సుధాంబోధి భావకల్లోల లసత్పరతత్వ శేషశాయికి చిరదాయికి సకల భక్త చింతామణికిన్ పరమ యోగీంద్రుల అంతఃకరణమనే పాలసముద్రంలో భావతరంగాలలో తేలియాడే శేషతల్పంపై శయనించే పరతత్వం, భక్తుల పాలిటి చింతామణియే శాశ్వతమైన మేలును కలిగించేవాడు అయిన శ్రీకృష్ణునికి ఈ కృతిని సమర్పిస్తున్నాను. సమర్పితంబుగా నాయొనర్పంబూనిన షష్ఠస్కందంబునకు కథాప్రారంభక్రమం పెట్టిదనిన హరిచరణస్మరణ పరిణామ వినోదులైన సౌనకాదులకు నిఖిల పురాణేతిహాస నిర్ణయ విఖ్యాతుండైన సూతుండు ఇట్లని. షష్ఠ స్కంధము కథా ప్రారంభము. శ్రీకృష్ణునకు అంకితంగా నేను రచించబోయే షష్ఠ స్కంధానికి కథా ప్రారంభం ఎటువంటిదంటే, శ్రీహరిపాద సంస్మరణం వల్ల సంతోషించు సౌనకాది మునులకు సమస్త పురాణాల ఇతిహాసాల విశేషాలను వివరించి చెప్పడంలో కీర్తి గడించిన సూతుడు ఇలా అన్నాడు. శ్రీరమణీరమణ కథాపారాయణ చిత్తుడగుచు పలికే పరీక్షిద్ధూరమణుడు ఆదరంబున పలికే పరీక్షిద్ధూరమణుడాదరంబున సూర్యజనానంద సాంద్రు శుకయోగీంద్రు. లక్ష్మీపతి అయిన శ్రీహరి కథలను పారాయణం చేసే మనస్సు కలిగిన పరీక్షిన్నరేంద్రుడు పండితులకు ఆనందాన్ని కలిగించే సుఖమహర్షితో ఇలా అన్నాడు. షడ్గుణైశ్వర్య శాశ్వతమూర్తివైనట్టి మునినాథ
దయతోడ ముక్తి పదము మునుగానే మార్గమును వినిపించితి. నారాయణ పవర్గ భూరి మహిమ క్రమయోగ సంభవ బ్రహ్మంబుతోడన అనువందనగుణ వినుతికెక్క మరియు సత్వరజస్తమ ప్రభావంబుల కడిది అయ్యున్నట్టి కర్మజయము అప్పటప్పటి గణగని అట్టి ప్రకృతి కలుగు పురుషుని భోగార్థ ఘటన దేహ కారణారంభ రూప మార్గంబు మొదలు మాటి మాటికి నన్నియు తేటపడగా ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలతో అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వసిత్వం అనే 6 ఈశ్వర లక్షణాలతో నిరంతరం వెలుగొందే మునీశ్వర. ముందుగా ముక్తి మార్గాన్ని నాకు చక్కగా వివరించి చెప్పావు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన మానవుడు క్రమంగా జ్ఞానయోగం ద్వారా బ్రహ్మసాయుజ్యాన్ని పొందుతాడని వెల్లడించావు. మానవుడు సత్వరజస్తమో గుణాల ప్రభావం వల్ల ప్రకృతికి లొంగిపోయి అనేక దుష్కర్మలను ఆచరిస్తాడు. అందుకు ఫలితంగా మాటిమాటికి దేహాలు ధరించి సంసార బంధాలలో చిక్కుకొంటాడు. దీనినే ప్రవృత్తి మార్గం అంటారు. ఈ మార్గాన్ని కూడా నాకు తేటతెల్లంగా తెలిపావు. మరియు అనేక పాపలక్షణంబులకు నానావిధ నరకంబులును వానికి ఆద్యంతంబులును స్వయంభవ సంబంధయగు మన్వంతరంబును ప్రియవ్రతోత్తానపాదుల వంశంబును తచ్చరిత్రంబును ద్వీపవర్ష సముద్రాద్రి నద్యుద్యాన వనస్పతులను భూమండల సంస్థానంబును వాని పరిమాణంబును జ్యోతిశ్చక్రజలన ప్రకారంబును విభుండైన పరమేశ్వరుండెవ్విధంబున నిర్మించే ఆ విధంబంతయు ఎరింగించినాడు. ఇప్పుడు ఇంకా అనేక పాపాలకు ఫలస్వరూపాలైన నానావిధ నరకాలను కూడా ఆద్యంతం అభివర్ణించావు. బ్రహ్మ మానసపుత్రుడైన స్వయంభువ మనువు చరిత్రం వివరించావు. ఆ మన్వంతర వృత్తాంతం కూడా విశదీకరించావు. స్వయంభువ మనువు కుమారులైన ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశాలను వారి చరిత్రలను వివరించావు. సప్తద్వీపాలను, సప్తసముద్రాలను, నవవశాలను, నదులను, ఉద్యానాలను, వృక్ష విశేషాలను, కులపర్వతాలను వర్ణించి చెప్పావు. సకల లోకాధీశ్వరుడైన భగవంతుడు ఈ భూమండలాన్ని ఎలా సంస్థాపించాడో, జ్యోతిశ్చక్రం ఉనికిని, చలనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఆయా సంగతులన్నీ తెలియజేశావు. ఇప్పుడు కడిది వేదనలకు కారణమయ్యుండు గురుతులేని నరక కూపరాసి పాలుగాక నరుడు బ్రదికెడు మార్కంబు పరమ పుణ్య తెలియబలుకవయ్యా. పుణ్యాత్మ, మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉంటే దానిని నాకు తెలియజెప్పు. అనినం పరీక్షన్నరేంద్రునకు శుకయోగేంద్రుండిట్లనియే. కట్టా త్రికరణములచే పుట్టిన దురితములనపుడు పొలింపనియా కట్టడి దేహం బుడిగిన కొట్టాడును బిట్టు నరక కూపంబులలో అని అడిగిన పరీక్షిన్నరేంద్రునితో సుఖమహర్షి ఇలా అన్నాడు. అనినం పరీక్షిన్నరేంద్రునకు శుకయోగేంద్రుండిట్లనియే. కట్టా త్రికరణములచే పుట్టిన దురితములనపుడు పొలింపనియా కట్టడి దేహం బుడిగిన కొట్టాడును బిట్టు నరక కూపంబులలో. అయ్యో,
మనస్సు, వాక్కు, శరీరం అనే త్రికరణాలతో చేసిన పాపాలకు ప్రతిక్రియ చెయ్యకుండా చనిపోయిన మూర్ఖుడు నరకకూపాలలో పడి నానాబాధలను అనుభవిస్తాడు. కావున కాలకింకర వికారము కానకమున్న మృత్యుదుర్భావన చిత్తమున్ వెడగుపాటును జందకమున్న మేనిలో జీవము వెల్గుచుండి తన చల్వము తపకమున్న మున్నుగా పావన చిత్తుడై అఘము వాయు తెరంగొనరింపగా తగున్. అందువల్ల యమకింకరుల భయంకర స్వరూపాలు కళ్ల ముందు కనిపించకముందే, చచ్చిపోతామనే భావంతో మనస్సు చీకాకు పడకముందే, తనలోని ప్రాణశక్తి ఆరిపోకముందే, దేహం పటుత్వాన్ని కోల్పోకముందే నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకునే మార్గాన్ని అవలంబించాలి. కాలం బెడగని పాపము మూలము బెరుపంగవలయు మును రోగములందేలిన దోషమునెరుగుచు వాలాయము దాని నడచు వైద్యుని భంగిన్. వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దానిని చక్కబరచటానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువులను తెలుసుకుని కాలాతీతం కాకుండా నశింపజేసుకోవాలి. అనవుడునాతనికనియ భూకాంతుండు కనుకలివిను కలిగలిగినట్టి పాపముదనకు నొప్పనిదని కని చాలా పరితృప్తుండయు క్రమ్మరనొనర్చు మూఢాత్మునకు దోషమోచనం వెయ్యది ఆరయ నెరిగింపు మదియుగాక కలుషమొక్కొక చోట గావించునొక చోట కావింపకుండు తత్కర్మ మెరిగి అట్టి జనుడు పుణ్యమేరీతి చేసిన అది ఫలింపనేరదని తలంతు సలిలమందు మేలిమలినంబు ఓవంగ గజము గ్రుంకువెట్టు గతియుబోలే. అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు అతనితో ఇలా అన్నాడు. పాపకృత్యాలను కన్నులార కని వీనులార విని మానవుడు పాపాలు చేయటం నరక హేతువని తెలుసుకొంటాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు. అలా పశ్చాత్తాపం చెంది కూడా అలవాటు ప్రకారం మళ్లీ పాపకృత్యాలు ఆచరిస్తాడు. అటువంటి పరమమూఢుని పాపాలకు పరిహారం ఉంటుందా? అంతేకాక జీవుడు ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చేస్తాడు. ఒక్కొక్క సందర్భాలలో చేయడానికి వెనుకాడుతాడు. ఇటువంటి చంచల హృదయుడు పుణ్యాలు చేయనే చేయడు. ఒకవేళ చేసినా లాభం ఉండదని నా నమ్మకం. అది గజస్నానం వలె నిరర్థకమే అవుతుంది. ఏనుగు నీళ్లలో మునిగి వచ్చినా దాని ఒంటిమీది బురద అలాగే ఉంటుంది అనిన శుకుండిట్లని. ఈ విధంగా పరీక్షిత్తు పలుకగా శుకుడు ఇలా అన్నాడు. కర్మము కర్మము చేతను నిర్మూలముగాదు తెలియనేరక తానే కర్మము చేసిన తత్ప్రతికర్మం వనరింపవలయు కలుషవిదూరా. పుణ్యాత్మ, ఒక కర్మం మరొక కర్మం చేయడంతో నిర్మూలనం కాదు. అంటే తెలిసి చేసిన దుష్కర్మ దోషం తర్వాత చేసిన సత్కర్మ వల్ల పరిహారం కాదు. చేసిన దుష్కర్మ ఫలం దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది. పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కాని పాపాలు పరిహారం కావు. హితముగల కుడుపు మరి రుగ్వితతుల బొడమంగ హితముగల కుడుపు మరి రుగ్వితతుల బొడమంగనీని విధమున అతి సద్వ్రతుడైన వాడు
నిర్మలమతి చేనఘరాసినెల్ల మట్టము సేయున్. హితకరమైన భోజనం రోగాలను పారద్రోలి మానవునకు ఆరోగ్యాన్ని కలిగించిన విధంగా పెద్దల ఉపదేశానుసారం సత్ప్రవర్తనను అలవరుచుకున్నవాడు నిర్మలమైన హృదయం కలిగి పాపాలనన్నింటినీ పటాపంచలు చేసుకొంటాడు. తపమున బ్రహ్మచర్యమున దానములన్ శమసద్ధమంబులన్. తపమున బ్రహ్మచర్యమున దానములన్ శమ సద్దమంబులన్. జపముల సత్య శౌచముల సన్నియమాదియమంబులన్. కృపానిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తమ వాక్యజంపు పాపపు కుది దృంతురగ్ని శతపర్వవనంబుల నేర్చు కైవడిన్. దయాద్ర హృదయులు ధర్మవర్తనులు అయినవారు తపస్సు, బ్రహ్మచర్యం, దానం, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, జపం, సత్యం, శుచిత్వం, యమనియమాలు మొదలైన ఉత్తమ గుణాలను అలవర్చుకొని మనోవాక్కాయ కర్మలకు సంబంధించిన పాప సమూహాన్ని అగ్నిదేవుడు వెదురు పొదలను దహించివేసినట్లు దహించివేస్తారు. అదీనుగాక అంతేకాకుండా కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదారవిందయానంద మరందపాన కలనారత షట్పద చిత్తులౌచు గోవిందపరాయణుల్ విమలవేషులు దోషమడంతురాత్మలంజెందిన భక్తి చేత రవి చేకొని మంచు నడంచు కైవడిన్. కొందరు పుణ్యాత్ములుంటారు. వారు కృష్ణుని పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించటంలో తుమ్మెదల వంటి హృదయాలు కలవారు. నిరాడంబర వేషులై తమ హృదయాలలో పెంపొందిన భక్తిచేత సూర్యుడు మంచును హరించినట్లు సమస్త దోషాలను రూపుమాపుకొంటారు. మరి భక్తి చేత కొందరు పరిమార్తురు మొదలు ముట్ట పాపంబుల నిష్ఠురతర కరముల సూర్యుండరుదుగ పెను మంచు బించ మణచిన భంగిన్. మరికొందరు తమ భక్తి ప్రభావంతో సూర్యుడు తన ప్రచండ కిరణాలతో కారు చీకట్లను పారద్రోలినట్లు ఘోరమైన పాపాలను మొదలంటూ నిర్మూలిస్తారు. దంతిపురనాథ వినుమొకమంతన మెరిగింతు శమదమంబులు నమోవంతు శుభవంతు జేయవు కంతుని గురుభక్తి ముక్తి కలిగించుగతిన్. హస్తినాపుర ప్రభువువైన ఓ పరీక్షిన్ మహారాజా, ఒక రహస్యం చెప్తాను విను. శ్రీహరి భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సమదమాది సద్గుణాలు కూడా హరి భక్తి వలె పాపాత్ముని పుణ్యాత్ముడిగా మార్చలేవు. హరికి నర్థము ప్రాణమర్పితంబుగా నుండు వాని కైవల్యమెవ్వనికి లేదు. వనజలోచను భక్తచరుల సేవించిన వాని కైవల్యమెవ్వనికి లేదు. వైకుంఠ నిర్మల వ్రతపరుండైనట్టి వాని కైవల్యమెవ్వనికి లేదు. సరసిజోదరు కథాశ్రవణ లోలుండైన వాని కైవల్యమెవ్వనికి లేదు. లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి
శమదమాదుల సత్యశౌచముల దాన ధర్మ సుఖముల సుస్థిర స్థానమైన వైష్ణవ జ్ఞాన జనిత నిర్వాణ పదము. ఎవరైతే శ్రీహరికి తమ అర్థాన్ని ప్రాణాన్ని సమర్పిస్తారో, ఎవరైతే పుండరీకాక్షుని భక్తులను సేవిస్తారో, ఎవరైతే నారాయణ వ్రతపరాయణులో, ఎవరైతే మాధవ కథలను ఆసక్తితో వింటారో అటువంటి వారికి లభించే మోక్షం మరెవ్వరికీ లభించదు. విష్ణుభక్తి వల్ల లభించే సుస్థిరమైన కైవల్యపదం తపస్సుల వల్ల కాని, బ్రహ్మచర్యాది నియమాల వల్ల కాని, అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల కాని, సత్య పరిపాలనం వల్ల కాని, శుచిత్వం వల్ల కాని, దానధర్మాల వల్ల కాని, యజ్ఞాలు చేయటం వల్ల కాని ప్రాప్తించదు. అరయనెన్నడు చేటులేనట్టి ముక్తి వర్త్మమీ లోకమందునెవ్వనికి గలదు. సాధులును పుణ్యశీలురు సజ్జనులును హరిపరాయణ తత్పరులగుటగాక. సాధుస్వభావులు, పుణ్యమూర్తులు, హరిభక్తిపరాయణులు అయిన వారికే తప్ప పునరావృత్తి లేని శాశ్వత మోక్షం ఈ లోకంలో మరెవ్వరికీ లభించదు. అరుదుగ నరహరి భక్తింబొరయని ఆ పురుషు సుకృతి పుంజంబులు వేమరు పుణ్యుజేయనేరవు. నరవర మధుఘటము పెక్కునదులుంబోలెన్. రాజా, ఎన్ని పుణ్యాలు చేసినా హరిభక్తి లేనినాడు అన్నీ నిరుపయోగాలే. ఎన్ని నదులు కలిసినా మద్యభాండాన్ని పవిత్రం చేయలేనట్లు హరిభక్తి లేని పుణ్యకార్యాలు వేలకు వేలు చేసిన పాపాత్ముడైన నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు. సతతము కృష్ణపాద జలజంబులయందు మనంబు నిల్పు సూరతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలుని యుగ్రపాశ సంహతుల ధరించు తత్సుభటవర్గమూలం కలలోన గనరే. గతులను దుష్టకర్మములు గైకొని వారల చెందనేర్చునే. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేసిన మహాభక్తులు, ఆ వాసుదేవుని సుగుణాలలో ఆసక్తి కలిగినవారు యముణ్ణి కాని, యమపాశాలను ధరించిన యమభటుల సమూహాలను కాని కలలో కూడా కనుగొనరు. అటువంటి మహానుభావులను, మహాభక్తులను ఎటువంటి పాపకర్మాలు ఏమాత్రం ఆవహింపవు. కావున నీ అర్థంబునకు పురాతనంబగు ఒక ఇతిహాసంబు కలదు. అది విష్ణుదూత యమదూతల సంవాదంబనంబడు. దాని నెరింగింతు నాకన్నింపుము. కావున ఈ విషయాన్ని వివరించే ఒకానొక పురాతనమైన ఇతిహాసం ఉంది. దానిని విష్ణుదూత యమదూతల సంవాదం అంటారు. దానిని నీకు వినిపిస్తాను. బొమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. కృతిపతి నిర్ణయము 3. గ్రంథకర్త వంశవర్ణనము 4. షష్ఠ్యంతములు 5. కథా ప్రారంభము